హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందే చెప్పేస్తున్నానండి, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు మీకు ఒక బ్రైడల్ సెట్ చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, అవనేది మనం మేకింగ్ చేయాలి. అది ఓన్లీ వన్ హ్యాండ్కే అండి. సేమ్ అట్లాగే ఇంకొక హ్యాండ్కి ఉంటుంది. చూస్తున్నారు కదా, అవనేవి 2 కట్ ఫ్లాట్ తీసుకున్నాను. స్కై బ్లూ ఏమో 2 కట్లో 4 తీసుకోవాలి, గోల్డ్ ఏమో 2 తీసుకోవాలండి. చూసినారు కదా, అవేనండి. తర్వాత 4 కట్ బ్యాంగిల్స్ కూడా 4 తీసుకోవాలి. ఈ హ్యాండ్కి 2, నెక్స్ట్ ఇంకొక హ్యాండ్కి 2 అంటే 6 కట్ బ్యాంగిల్స్ అనేవి కూడా 4 వస్తాయి. అంతేనండి. 2 సెట్స్కి అట్లా అవన్నీ డిజైన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, 2 కట్ ఇప్పుడు స్కై బ్లూ కలర్కి ఫుల్ డిజైన్, టోటల్గా మొత్తం ఫుల్ డిజైన్ అనేది ఎలా ఉండిద్దో చూస్తున్నామండి. మొత్తం వీడియో మొత్తం క్లియర్గా చూడండి, లాస్ట్ వరకు చూడండి. అది వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ అండి. దాంతో మనం ఎట్లా స్టిక్ చేసుకోవాలి, ఏంటి ప్రాసెస్ అనేది మొత్తం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. చూస్తున్నారు కదా, అది 4x4 స్క్వేర్ బ్లూ అండి. 3mm రౌండ్ గోల్డ్. ఇది తిలకం షేప్ని 4K డ్రాప్ అని కూడా అంటారు. మీరు ఎట్లా ఉంటే అట్లా తీసుకోండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ గీసుకోండి. స్ట్రైట్గా క్రాస్ అనేది లేకుండా స్ట్రైట్గా తీసుకున్నాక కరెక్ట్గా మిడిల్లో స్కై బ్లూ అనే మీకు ఏ కలర్ కాంబినేషన్ అయితే అదనే స్టిక్ చేసుకోండి స్క్వేర్. దాని పక్కనే మిడిల్లోనే 3mm రౌండ్, పక్కన తిలకం షేప్ది డ్రాప్ 4K డ్రాప్ అనేది స్టిక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, అది షైనింగ్ వల్ల మీకు అట్లా కనిపిస్తుంది. స్టోన్స్ అనేవి కూడా చాలా చాలా షైన్ అవుతున్నాయి. చాలా బాగా వచ్చినాయి స్టోన్స్ కూడా. దాని తర్వాత కరెక్ట్గా మిడిల్లో స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. ఫస్ట్ కొంచెం 4x4 స్క్వేర్ అనేది మనం స్టిక్ చేసుకుంటూ రావాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఒకదాని తర్వాత ఒకటి కరెక్ట్గా మిడిల్లోనే పెట్టండి. కొంచెం అటు ఇటు అయినా హ్యాండ్తో మీ ఫింగర్స్తో సెట్ చేసుకోండి. అట్లా పెట్టుకుంటూ వచ్చినాక చూస్తున్నారు కదా, మీరు ఎంతవరకు అయితే గమ్ము తీసుకున్నారో అంతవరకు పెట్టినాక మొత్తం స్టోన్స్ అనేవి సెట్ చేసుకోండి. నెక్స్ట్ పక్కనే 3mm రౌండ్ స్టిక్ చేసుకోవాలి, వీడియోలో చూపించినట్టు. చూసినారు కదా, అలాగే స్టిక్ చేసుకుంటూ రావాలండి. కొంచెం స్క్వేర్ అనేది కొంచెం క్రాస్ వచ్చిన మనకి ఇటు 3mm పట్టదు, అటు 4K డ్రాప్ అనేది కూడా పట్టదండి. వీడియోలో మీకు చేస్తూ సెర్చ్ చేసుకుంటూ మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టు స్టిక్ చేసుకుంటూ రండి. ఈ 4K డ్రాప్ స్టిక్ చేసే ముందు మాత్రం 4K డ్రాప్ మన సైడ్ వచ్చేటట్టు తిప్పుకొని బ్యాంగిల్ని కరెక్ట్గా పెట్టుకుంటే మీకు కొంచెం క్రాస్ అనేది రాకుండా ఉంటుందండి. కొంచెం పక్కకు పెట్టుకుంటే కొంచెం ఆ స్టోన్స్ అనేవి క్రాస్ వచ్చే ఇది ఉంటుంది. కాబట్టి మీ సైడ్ తిప్పుకోండి బ్యాంగిల్ని. మీ సైడ్ తిప్పుకున్నాక అట్లా స్టిక్ చేసుకుంటూ రండి, వీడియోలో చూపిస్తున్నట్టు. ఈ బ్యాంగిల్ మాత్రం చాలా చాలా షైన్ అవుతుంది. ఫుల్ సెట్ చూసారంటే మాత్రం చాలా అంటే చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుందండి. ఇది ఒక యూఎస్ ఆర్డర్కి మనం డిజైన్ చేస్తున్నాం అన్నమాట. అంటే మా ఇంటి దగ్గర వాళ్ళు యూఎస్కి షిప్పింగ్ చేస్తున్నారు, వాళ్ళు పంపిస్తున్నారు. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు అలాగే వీడియోలో మొత్తం చూస్తున్నట్టు మళ్ళీ మిడిల్లోనే మనం ఎక్కడైతే స్టాప్ చేసామో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటూ రావాలండి బ్యాంగిల్ మొత్తం. అంతేనండి. చూసారు కదా, చూస్తున్నట్టు ఒకదాని తర్వాత ఒకటి. మధ్యలో ఏదన్నా పక్కకి వెళ్ళిపోతే మీరు అప్పుడే సర్చ్ చేయండి, మళ్ళీ గ్యాప్ ఇవ్వద్దు. గ్యాప్ స్టిక్ అయిపోయినాయి అంటే మళ్ళీ అవి కదలవు. థ్రెడ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలండి. మళ్ళీ ఆ థ్రెడ్డింగ్ అనేది కూడా స్టోన్స్ అనేవి మనకి అటు ఇటు జరగాలి అంటే థ్రెడ్ మీద థ్రెడ్ వచ్చిందంటే మాత్రం స్టోన్స్ అస్సలు జరగవు. ఇప్పుడే చెప్పేస్తున్నాను, థ్రెడ్డింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తేనే స్టోన్స్ అనేవి మనకి కొంచెం అటు ఇటు జరుగుతాయి. థ్రెడ్ ఒకదాని మీద ఒకటి వచ్చింది అంటే మాత్రం స్టోన్స్ అనేవి జరగవు. మనం మళ్ళీ చేతితో తీసి స్టిక్ చేయాల్సి వస్తుంది. అప్పుడు కొంచెం గమ్ అనేది థ్రెడ్ కంటుకోవడము కొంచెం ఇదిగా బాగోదు చూడడానికి కూడా. కాబట్టి థ్రెడ్ మీద థ్రెడ్ రాకుండా చూసుకోండి. మీకు ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో థ్రెడ్డింగ్ అనేది ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను. చూస్తున్నారు కదా వీడియోలో. ఇది స్టిక్ చేసేటప్పుడు మాత్రం మన సైడ్ మాత్రం తిప్పనండి బ్యాంగిల్, అంతే. మన సైడ్ తిప్పుకుంటే మీకు కొంచెం ఈజీగా స్టిక్ చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టు స్టిక్ చేసుకుంటూ రండి. లాస్ట్లో వచ్చేటప్పుడు కొంచెం
గ్యాప్స్ రావడం కానీ అట్లా వచ్చినప్పుడు ఎలా ఫిల్ చేసుకోవాలో కూడా ఇప్పుడే చూపించేస్తానండి. చూస్తున్నారు కదా బ్యాంగిల్ ఎక్కడ క్రాస్ అనేది కూడా లేదు, పర్ఫెక్ట్గా వచ్చింది. లాస్ట్లో ఎలా స్టిక్ చేసుకోవాలో చూపిస్తానన్నాను కదా, కొంచెం గ్యాప్ వచ్చినా కానీ గ్యాప్ ఎక్కువ మిగిలిపోయినా కానీ అది అనేది చూద్దామండి. చూస్తున్నారు కదా, మళ్ళీ కరెక్ట్గా మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికే వచ్చాము. ఇప్పుడు చూడండి కొంచెమే గ్యాప్ ఉంది మనకు అక్కడ. ఏ స్టోన్ పట్టదు, 3mm పట్టదు, ట్యూబ్ కూడా ఏది పట్టదు. కాబట్టి మనం అవే స్టోన్స్ని కొంచెం అటు ఇటు జరుపుకుంటూ వస్తే గ్యాప్ అనేది ఫిల్ అయిపోతుందండి. గమ్ ఆరిపోయినాక గ్యాప్ అనేది కూడా కనిపించదు. ఈ కొంచెం 4-5 స్టోన్స్ అనేవి దగ్గరగా కొంచెం జరుపుకుంటూ వచ్చేస్తే గ్యాప్ అనేది ఫిల్ అయిపోతుంది. అలాగే పక్కన కూడా 3mm కూడా అట్లాగేనండి, కొంచెం గ్యాప్ వచ్చినా కానీ సరి చేసుకోనండి. లేదంటే స్టోన్ అక్కడ పట్టకపోతే మిగిలినవి మిడిల్లో గ్యాప్ ఉన్నట్టు ఉంటే కొంచెం జరుపుకుంటూ ఒక 5-6 స్టోన్స్ అనేవి చూస్తున్నారు కదా, 5-6 స్టోన్స్ అనేవి కొంచెం జరిపితే అది కూడా మనకి అక్కడ ఫిక్స్ అయిపోతుందండి. మన ఫింగర్స్తో కానీ వేలుతో కానీ కొంచెం గట్టిగా ఒత్తితే కొంచెం అవి జరుగుతాయి. అది కూడా అలా స్టిక్ చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, అలా స్టిక్ అయిపోయింది. మనకి ఆరిపోయినాక అన్నీ సమానంగానే కనిపిస్తాయి అండి. ఇప్పుడు 4K డ్రాప్ చూద్దాము. పట్టలేదు అనుకుంటే కొంచెం జరపొచ్చు అండి. స్టోన్స్ అనేవి కొంచెం మధ్యలో గమ్మున్న చోట గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ని మనం కొంచెం చేతితో నిదానంగా జరిపితే ఆ గ్యాప్లో ఇంకో స్టోన్ పట్టేసిద్ది. వీడియోలో చెప్పాను కదా ఇందాకే, మన సైడ్ తిప్పుకుంటే అవి క్రాస్ అనేవి రావు. చూస్తే మీకు ఎక్కడా కూడా క్రాస్ రాలేదు. ఒకవేళ క్రాస్ వస్తే మీరు అప్పుడే కొంచెం వేలుతో కొంచెం అటు ఇటుగా జరిపేసేయండి. ఆరినాక మళ్ళీ స్టోన్స్ అనేవి జరగవు. కొంచెం గమ్ అట్లా ఉన్నప్పుడే జరుపుకుంటే మనకి బాగుంటుందండి. చూస్తున్నారు కదా వీడియోలో. పట్టలేదు అనుకుంటే కొంచెం వేలుతో సెట్ చేసుకునండి, సరిపోతుంది. మీకు ఫుల్ సెట్ మ్యాక్సిమం ఒక వీడియోలో లాంగ్ అయిపోతుందండి. అందుకే నేను 2 పార్ట్స్గా కానీ 3 పార్ట్స్గా కానీ పెడతాను. చూడండి అండి ఖచ్చితంగా. చాలా అంటే చాలా బాగుంటుంది సెట్ కూడా. స్టోన్స్ కూడా బాగా షైన్ అవుతున్నాయి. మీరు ఎక్కడ కావాలని మీరు అడిగితే నేను ఎక్కడో తీసుకున్నానో చెప్పేస్తానండి. చూస్తున్నారు కదా, మీకు చూపిస్తాను. ఇంకో బ్యాంగిల్, మొత్తం 4 బ్యాంగిల్స్ అండి. 4 బ్యాంగిల్స్ చేశాను. మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను.